సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో పర్యటించారు మంత్రి పొన్నం ప్రభాకర్. శనిగరం గ్రామంలోని చెరువును పరిశీలించి గంగమ్మ తల్లికి పసుపు, కుంకుమ, పూలతో పూజలు చేశారు. గుట్ట నుంచి వచ్చే నీటిని ప్రొక్లైన్ ద్వారా డ్రైన్ సిస్టమ్కు పంపించాలని అధికారులను ఆదేశించారు. తర్వాత బీసీ హాస్టల్ను సందర్శించి విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తంగలపల్లిలో డబుల్ రోడ్డు పనుల ఆలస్యంపై అధికారుల వివరణ కోరారు. కరెంటు పోల్స్ త్వరగా షిఫ్ట్ చేసి రోడ్డు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. నారాయణపూర్, శ్రీరాములపల్లి, కోహిడలకు బీటీ రోడ్లు మంజూరు అయ్యాయని చెప్పారు మంత్రి పొన్నం. బాత్రూమ్ సరిగా బాత్రూమ్ కావాలి, నీళ్ళు కావాలి. అదంతా ఇళ్ళకి నీళ్ళు వచ్చినాయి, మొత్తం నీళ్ళు వచ్చినాయి.